అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 375వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం. ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వలన ఆధ్యాత్మికత అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మికత ధార్మికత ఒకటేనని భావిస్తున్నాం. అది ఒకటి కాదు. ఇప్పటి వరకు గత 160 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాము ఒకటి కాదు అని చెప్పి. అర్థమైందండి. దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. అర్థమైందండి. ఇది ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మీరు నమ్మినట్లయితే, విశ్వాసం ఉన్నట్లయితే, మానవ జన్మ అతి దుర్లభం అన్నటువంటి ఒక భావన మీరు విశ్వసిస్తున్నట్లయితే, ఆ దుర్లభమైనటువంటి మానవ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలా అక్కర్లేదా ఆలోచించండి. భక్తి మార్గం అంటే ధార్మికము, ధార్మికము అంటే భౌతికము, భౌతికం అంటే 2 కళ్ళతో కనబడేటువంటి విషయం. ధార్మికంలో ప్రతి ఒక్క ప్రవచనకారుడు ఎంత విశిష్ట వ్యక్తులైనప్పటికీ కూడా, మహానుభావులైనప్పటికీ కూడా, మహాత్ములైనప్పటికీ, పుణ్యాత్ములైనప్పటికీ కూడా భగవంతుడిని పొందడం కష్టం అని చెప్తారు. భగవంతుడు పొందే మార్గము కోసం ఇవన్నీ మీరు ప్రవచనాలు వినాలి. లేకపోతే ఈ విధంగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నవ్వులు చేసుకోవాలి. చివరికి ఎప్పుడో మీకు దొరుకుతుంది అని ఏదో ఒక అటువంటి ఆశాభావాన్ని కల్పిస్తారు. అంతేకాని అస్పష్టత ఇవ్వరు. భగవంతుని యొక్క సత్యస్వరూపం ఏమిటి, భగవంతుని యొక్క నివాస స్థానం ఏమిటి, భగవంతుడు చేసేటువంటి కర్తవ్యం ఏమిటి, భగవంతుని పొందే విధానం ఏమిటి, ఈ యొక్క స్పష్టత ఎక్కడా మనకి ఇప్పటి వరకు మనం లభించలేదు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో కానీ మీరు వెళ్ళగలిగితే, అదృష్టానికి మీరు నోచుకున్నట్టయితే, అది కేవలం 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు కొద్ది మంది మాత్రమే ఆ కోణంలో అర్థం చేసుకుంటారు. భగవంతుడే పుట్ట బద్దలు కొట్టినట్లుగా ఒక ముద్ర వేసి చెప్పేశారు. ఎందుకంటే అందరికి నచ్చదు ఇది. లేకపోతే కొన్ని వేల మంది చూడాలి ఈ కార్యక్రమాన్ని. మనం అర్థమైందండి. ఇది అందరికీ నచ్చదు. ఎందుకంటే భౌతికంలో కూరుకుపోయి ఉన్నాం మనం. ఆధ్యాత్మికంగా 3వ నేత్రాన్ని తెరుచుకోవాలనేటువంటి భావన కొద్ది మంది కలుగుతుంది అనమాట. వాళ్ళకి సులభంగా దొరుకుతాడంట భగవంతుడు. చూసారా, భగవంతుడు సులభంగా దొరుకుతాడు. ఇక్కడ కష్టం అంటున్నారు ధార్మికంలో, ఇది ఆధ్యాత్మికంలో చాలా సులభం అంటున్నారు. సులభంగా దొరికినటువంటి ఎన్నో కొన్ని లక్షల మంది, ఒక 20 లక్షల మంది అనుభవం చేస్తున్నారు. పరమాత్మ యొక్క శక్తులను, గుణాలను అనుభవం చేస్తున్నారు. పరమాత్మ యొక్క గుణాలను అనుభవం చేస్తున్నారు. పరమాత్మ యొక్క సత్య స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే మన యొక్క సత్య స్వరూపాన్ని మనం ముందుగా గుర్తించాలి, అనుభూతిలోకి తీసుకొని రావాలి, అస్తిత్వాన్ని పొందాలి. నేను ఎవరిని? నేను ఒక చైతన్య శక్తిని, ఆత్మస్వరూపాన్ని. ఇదే మూల సిద్ధాంతం అండి. భగవద్గీత కానీ ఏ శాస్త్రమైనా తీసుకోండి, మీ మూల సిద్ధాంతం ఏంటి? మీరెవరు? హూ యామ్ ఐ? సెల్ఫ్ రియలైజేషన్ అనుకుంటే లాభం లేదు కదా. ఈ శ్లోకాన్ని వినండి. 8వ అధ్యాయం 14వ శ్లోకం చెప్తుంది. ఆధ్యాత్మికంలో భగవంతుడిని పొందటం చాలా సులభం. కానీ భగవంతుడు ఏదైతే ఒక మార్గదర్శక సూత్రాలు చెప్తున్నాడు, ఒక పాత్రని, ఒక ఏమంటారు, రోడ్ మ్యాప్ అంటారు కదా, దాన్ని మనం ఫాలో చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, అయినా భగవంతుడు దొరకాలి, లేకపోతే మీ మాట నమ్మను అంటే నమ్మకండి. ఎవరు నమ్మమన్నారు? మీ అదృష్టంలో లేకపోతే మీరేం చేస్తారు? భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఒక సత్యమైనటువంటి మార్గం, బుద్ధినేతను తెలుసుకోండి, సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళండి. మీకు నేను కనెక్ట్ అవ్వడానికి కొంచెం డిస్టెన్సే ఉంది. మీ గడప దాకా వచ్చాడు భగవంతుడు. మే ఐ కమిన్ ప్లీజ్ అంటున్నాడు. అంటే మనం ఏంటంటున్నాం? నేను టీవీ సీరియల్ చూస్తున్నాను ఆయన, ఇప్పుడు మాకు భగవంతుడు అవసరం లేదు. నేను ఇప్పుడు గంభీరమైన వార్త జరిగింది, ఎక్కడో విమానం కూలిపోయింది, ఆ వార్త చదువుకుంటున్నాను, మీరు అక్కర్లేదు, నాకు అవసరమైనప్పుడు పిలుస్తాను. మన ప్రార్థనలకు అనుగుణంగానే వచ్చాడండి ఆయన. రండి భగవంతుడా, పతిత పావనుడా, వచ్చి మమ్మల్ని పావనం చెయ్యి, మేము మురికిగా ఉన్నాము, మేము చాలా తప్పుడు పనులు చేస్తున్నాం, పాపాత్మలు అయిపోయాము అని జన్మలుగా మనం ప్రార్థన చేస్తుంటే నా ఆహ్వానం మేరకు వచ్చాడు ఆయన. సొంతంగా రాలేదండి. కలియుగం యొక్క అంతిమ సమయం వరకు వెయిట్ చేశాడు, ఎవరన్నా మారతారా అని చెప్పి. ఎవరు మారట్లేదు. 8వ అధ్యాయంలోని 11వ శ్లోకాన్ని కాస్త ఇప్పటికే మనం చర్చించుకున్నాం. నేను చాలా సులభంగా దొరుకుతాను, ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ విధంగా మీరు గాని మీ యొక్క జీవితాన్ని మార్పు చేసుకున్నట్లయితే. అనన్యచితాః
సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇది శ్లోకం. నిత్యయుక్తస్య యోగిన, ఏదో పార్ట్ టైం వాడ్ లాగా ఒక 5 నిమిషాలు పూజ చేసుకుని వెళ్ళిపోతాను, తర్వాత మర్చిపోతాను, నా విధానంలో నేను నడుస్తాను, సంస్కారాలు మార్చుకోను, ఆత్మచింతన, అసలు ఆత్మ జ్ఞానమే నాకు అవసరం లేదు. భృకుటి అంటే ఏమంటారండి? ఆజ్ఞాచక్రం అంటారు దీన్ని. ఆత్మ జ్ఞాన చక్రం అనమాట ఆజ్ఞాచక్రం అంటే. ఆజ్ఞ అంటే ఏంటి? అది కమాండ్ ఇస్తుంది, ఇక్కడి నుంచి నువ్వు కడుగో, ఇది చూడొద్దు, ఇది చేయొద్దు, ఇది మాట్లాడొద్దు, ఇది వినొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇవన్నీ చెప్తుంది. ఆజ్ఞాచక్రం అంటే కమాండ్ సెంటర్ అనమాట అది. అది కేవలం థియరీలో ఊరికి తెలుసుకుంటే ఎవరి కోసం అంటే తెలుసుకోవడం, తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఏమి తెలియనటువంటి వాడికి, తెలుసుకొని వాడనటువంటి వాడికి ఒకటే సమానమైన పద్ధతి. అంతా తెలుసుకొని వాడకపోయినా, ఏమి తెలుసుకోకపోయినా ఇద్దరు సమానమే అని చెప్తున్నాడు. ఏమంటే అనన్య చేతాహ సతతము యో మాం. యో అంటే యహ అంటే 850 కోట్ల మనుషులలో ఎవరైతే, అదేంటండి అనన్య చేతాహ. అనన్య అంటే దాన్ని ఒక్కడనే గుర్తించాలి మీరు. నేను నమ్ముకున్న గురువు గారు భగవంతుడే, నేను ప్రార్థిస్తున్న దేవతా భగవంతుడే, నేను ఆరాధిస్తున్న ఫలానా వారు భగవంతుడే, ఆయన మహాత్ముడు, గురువు గారు మంత్రం ఇచ్చారు, అంతా కావాలి, నాకు భగవంతుడు కూడా కావాలంటే దొరకడు. అనన్య అన్నాడు. చేతాహ అంటే మనసు ద్వారా అంటున్నాడు. అనన్య చేతాహ సతతం, నిరంతరము. సతతం యో మాం స్మరతి నిత్యశః. అక్కడ చేతాహ అన్నాడు, స్మరతి అన్నాడు, అంటే మనసులో గుర్తు చేయాలి. మన్మనాభవ. అటువంటి వాడికి ఏమన్నాడు? 3వ పంక్తి 4వ పంక్తి క్లియర్ గా చేసి ఈ స్టేజ్ చేరుకుంటా మీరు. తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగిన. నిత్యం అన్నాడు, అక్కడ సతతం అన్నాడు. యోగిన అన్నాడు. యోగి అంటే నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఆత్మల తండ్రి పరమాత్మ, ఆయన కూడా జ్యోతి స్వరూపము, నేను జ్యోతి, ఆయన జ్యోతి. 13వ అధ్యాయం 17వ శ్లోకంలో జ్యోతిషావపిత జ్యోతి అన్నాడు. ఏమి నాకు అక్కర్లేదండి, నాకు భగవంతుడు కావాలి అంటే దొరకడు. ఇంపాసిబుల్ అన్నమాట. కేవలం జీవితాన్ని మీరు ఏదో అనుకున్న భావనలో జీవించండి, దానికి ఎటువంటి శాస్త్రం యొక్క సమర్థన ఉండదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఏ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నా, ఆచరించినా కూడా సంస్కార పరివర్తన జరగాలి. సంస్కార పరివర్తన జరగకపోగా ఇంకా ఉన్న సంస్కారాలు ఇంకా పాడైపోతున్నాయి, ఇంకా నీచమవుతున్నాయి, ఇంకా నల్లబడుతున్నాయి, ఇంకా తమో ప్రధానంగా అయిపోతున్నాయి. మన జీవితాన్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నాం. అందువల్ల ఈ స్పష్టత మనకి ఆధ్యాత్మికంలో దొరుకుతుందని, ధార్మికంలో దొరకదు. ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చేద్దామంటే, ఏమన్నా యక్ష ప్రశ్నలోకి వచ్చేద్దాం. యక్ష ప్రశ్నలు 13వ ప్రశ్న, 13 కాదు 19వ ప్రశ్న. యక్షుడు ఏమడుగుతున్నాడంటే యుధిష్ఠరుణ్ణి, అక్కడ ధర్మరాజు అనే పదం రావట్లేదండి, ఎక్కడ చూసినా యుధిష్ఠరుడు అనే పదం వాడుతున్నాడు. యుధిష్ఠరుడు అంటే ఏంటంటే పరమాత్మని పొందే విషయములో స్థిరంగా ఉండేవాడంట. అంటే యుద్ధం అంటే ఆంతరిక యుద్ధం చేయడంలో స్థిరంగా ఉంటాడు. ఇది బాహ్య యుద్ధము, హింసాత్మక యుద్ధం ఇది కాదు, ఫిజికల్ వార్ కాదు. ఇప్పుడు ఒక్కసారి వినండి, ఏమడిగాడండి? ఏమన్నాడు? కిం హితం అన్నాడు. 19వ ప్రశ్న ఏంటంటే కిం హితం, హితకరమైనటువంటి విషయం ఏమిటి? హితకరమైనది మనకు తెలిసిందనుకోండి, నేను ఆ మార్గంలో నడుస్తాను అని విశ్వాత్మలందరికీ కూడా, మనుష్యాత్మలందరికీ, కుడం మీద ఉన్న 850 కోట్ల మనుషులకి కూడా ఆయన చక్కగా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. యక్షుడు యొక్క ప్రశ్నల రూపంలో 125 ప్రశ్నలు ఉన్నాయంటే ఎన్ని దొరుకుతాయో నాకు తెలియదు. కిం హితం, దానికి సమాధానం ఏం చెప్పాడో అర్థం చేసుకో, చాలా అద్భుతంగా చెప్పాడు. ఏమన్నాడంటే కిం హితం అంటే ఏది మనిషికి నిజమైన హితమో. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న చాలా గొప్పది. ఏది మేలు, ఏది మనిషిని శ్రేష్టమైన మార్గం వైపునకు తీసుకుని వెళుతుంది, ఏది జీవితాన్ని ధర్మ పదములో నిలిపి జీవితాన్ని కాదు, ఏది జీవనాన్ని అంటే మీ లైఫ్, జీవనాన్ని ధర్మ పదములో నిలిపి శాశ్వత శాంతిని ప్రసాదిస్తుంది. అర్థమైందండి? యుధిష్ఠిరుడు ఒక అద్భుతమైన సమాధానం ఇస్తాడు. ఈ సమాధానం విన్నామండి, యక్ష ప్రశ్నలు విన్నాము, పతంజలి విన్నాము, భజగోవింద శ్లోకాలు విన్నాము, ఉపనిషత్తులు విన్నాము, వేదాలు విన్నాము, కానీ పరివర్తన లేదు. ఎందుకంటే మూల సిద్ధాంతాన్ని మనం విస్మరించాము. ఏమిటా మూల సిద్ధాంతము? నేను ఒక జడమైనటువంటి శరీరాన్ని, మాంసము, రక్తము, ఎముకలు, చర్మముతో కూడుకున్న శరీరాన్ని కాదు. ఇది రోజు రోజుకి అది క్షీణిస్తుంది, పెరిషబుల్ అంటారు. అర్థమైంది? నేను ఒక చైతన్య శక్తి, ఈ శరీరం అని వాడుకుంటూ
నా యొక్క ఆత్మని శుద్ధి చేసుకోవడానికే ఈ శరీరాన్ని వాడు. ఇది ఆఖరి జన్మ 7వ అధ్యాయం 19వ శ్లోకం. కొద్దిమంది తెలుసుకుంటారు 7వ అధ్యాయం 3వ శ్లోకం. ఎందుకు మాటి మాటికి నేను ఇది రిపీటెడ్ గా ప్రస్తావిస్తున్నాను అంటే ఇందులోనే అసలు చిక్కంతా అక్కడే ఉంది. ఆ ఒక్క విషయాన్ని మర్చిపోయారు అంటే మనం ఎంత విన్నా ఒక ప్రసంగంలాగా వింటాం, ఒక ప్రవచనంలాగా వింటాం, బాగుంది అంటాం, తప్పట్లు కొడతాం, ఆనందిస్తాం, ఈయన బాగా చెప్తున్నారంటాం. దానివల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. యుధిష్ఠిరుడు ఒక అద్భుతమైన సమాధానం ఇస్తాడు. ఏమంటాడు చూడండి, సంస్కృతంలో ఇచ్చాడు. హితం మన్యే హితం మన్యే యత్ అనిత్యం అన్నాడు. హితం మన్యే యత్ అనిత్యం. ఎంత బాగా చెప్పాడండి. అంటే ఏమన్నాడు, ఏది అనిత్యమో అది మనం తెలుసుకోవాలి ముందు. ఏది నిత్యము, ఏది అనిత్యము. ఇప్పటికే మనం చర్చించుకున్నా కూడా మనకు సులభంగా అర్థమవుతుంది. ఏది నిత్యము, ఆత్మ నిత్యము, పరమాత్మ నిత్యము. ఈ కాలచక్రంలో పరిభ్రమించడం నిత్యం. ఏది అనిత్యము, శరీరం అనేది అనిత్యము, సంబంధాలు అనిత్యము, భౌతిక ప్రపంచంలో మీరు ఎన్ని సుఖ సాధనాలు ఎన్ని పెట్టుకున్నా అన్ని అనిత్యమే. అనిత్యం అంటే టెంపరరీ, తాత్కాలికము. ఇంకా చూడండి, దీని ఎక్స్ప్లెయిన్ చాలా బాగా ఇచ్చాడు. నశ్వరత అంటాడు. నశ్వర్ అంటే టెంపరరీ, తాత్కాలికం. నశ్వరతను తెలుసుకోవడము అదే నిజమైన హితము. ఎక్కడ చూసాడు, ఎన్ని ప్రశ్నలకు విసిరామండి ఆత్మజ్ఞానానికి తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా ఆత్మశుద్ధి వైపే తీసుకొని వెళ్తున్నాడు. అదే గీతను కన్వర్ట్ చేసుకుంటే మనం రాజయోగం గురించి వస్తుంది. అక్కడ అనిత్య జ్ఞానము మానవ హితము అన్నాడు. అనిత్య జ్ఞానము మానవ హితము. ఈ లోకములోని ప్రతి వస్తువు చూసారా, ప్రతి వస్తువు, ప్రతి సంబంధము, ప్రతి సుఖము, ఏదైతే ఇంద్రియ సుఖాలు అనుకుంటున్నారో ప్రతి సుఖము, ప్రతి దుఃఖము, శరీరం కూడా, శరీరంతో పాటు ఇంకేంటి, పదవి, ధనము, కీర్తి కూడా అన్ని అనిత్యము. వచ్చేది పోయేది. అయిపోయింది, ఈ జన్మ కట్ ఆఫ్ అయిపోయింది, నా వెళ్ళిపోయాను, అయిపోయింది, ఇంకా నాకున్న జ్ఞానం ఇదంతా ఇంకేమి నా పనికి రాదు. తర్వాత మళ్ళీ కొత్త జన్మ, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుకుంటాను, మళ్ళీ నేర్చుకుంటాను, మళ్ళీ వస్తాను. కొత్త సంస్కారాల ప్రభావంతో కొంచెం ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఉన్న ఇంట్లో పుట్టాను. అర్థమైందండి. కటాఫ్ అయిపోయింది. నాకు ఈ సంబంధాలతో సంబంధం లేదు, నా భార్య పిల్లలతో సంబంధం, నా ప్రాపర్టీస్ లేదు, నా కారు, వ్యవహారం, నాకు ఉన్నటువంటి పేరు, ప్రతిష్ట, ఎన్నో ఇవొచ్చే అవచ్చే, అందరూ సన్మానం చేశారు, ఏమి సంబంధం. అందుకని అది అనిత్యం. ఆ జ్ఞానం తెలుసుకోవడం నీకు హితం అంటున్నాడు. చూసారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. వచ్చేది పోయేది, వాటిని శాశ్వతమని భ్రమించినప్పుడు మోహం అన్నాడు. మోహం అంటే ఇంగ్లీష్లో అటాచ్మెంట్ అంటాడు. మోహం వల్ల ఏమొస్తుందంట, మోహం వల్ల దుఃఖం వస్తుంది. దుఃఖానికి కారణం దేహాభిమానం, అంటే దేహం పట్ల మోహము. దేహము, దేహ సంబంధాలు, వాడు అలా చేశాడు, నా బిడ్డ నాకు మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, అక్కడ ఇది జరుగుతుంది, వాడు ఫోన్ చేసి తిట్టాడు, ఇవన్నీ తాత్కాలికం. జస్ట్ కొంచెం అలా ఉండండి, మీరు కాస్త యోగి స్థితిలో ఉండండి, అన్ని ఇలా వచ్చి ఇలా సైడ్ సీన్స్ అనమాట. మన ట్రైన్ లో కూర్చొని ప్రయాణం చేస్తుంటే రైడ్స్ ఎన్నో పోతుంటాయి, ఎన్నో పొలాలు, పంటలు, బిల్డింగ్లు, అవన్నీ ఒకటి అన్ని పోతుంటాయి. అర్థమైందండి. వచ్చేవి పోయి వాటిని శాశ్వతమని భ్రమించినప్పుడు మోహం వల్లే దుఃఖము. కానీ అనిత్యమే అని తెలుసుకున్నప్పుడు మోహము తొలగిపోతుంది, శాంతి వస్తుంది, ధర్మము బలపడుతుంది, ఆత్మ సత్యము వెలుగుతుంది. చివరికి మనం అటు చేసి ఆత్మ దగ్గరికి వచ్చాడు. ఆత్మ సత్యము ఏమంటున్నాడు, ఆత్మ సత్యము బలపడుతుంది అన్నాడు. ఆత్మ సత్యం బలపడుతుంది. ఇప్పుడు మనము ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దీనిలో, తెలుసుకుందాం. హితము అంటే, ఎందుకంటే ఈ హితము అన్న ఒక విషయం మీరు గుర్తించారంటే, నాకు ఇది హితము, ఇది పనికిరాని, మిగతా అదంతా నాకు హితము కాదు. నేను ఏదైతే హితం అనుకుంటున్నానో అది హితము కాదు, అది కేవలం ఒక జన్మకి మాత్రమే పరిమితము. హితం అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనము ఈ 2 కళ్ళతో చూసేవన్నీ నశ్వరమని తెలుసుకోవడము. అనిత్యమైన వాటి మీద ఆశలు పెట్టుకోకుండా శాశ్వతమైన ఆత్మ సత్యం వైపు తిరిగే చింతనే నిజమైన హితము. అంటే శరీరము నశ్వరమని తెలుసుకోవడము, సంపద, పేరు, కీర్తి, పదవి అన్ని అనిత్యమని గ్రహించడము, బంధాలు అన్ని తాత్కాలికమని అర్థం చేసుకోవడము, సుఖ దుఃఖాలు రావడము పోవడము అనిత్యమని తెలుసుకోవడము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో అంటాడు గీతలో. ఎందుకు చెప్తున్నాడండి, ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, ద్వంద్వాలు వస్తాయి పోతాయి, దుఃఖం వస్తుంది వస్తుంది. ఆర్థిక స్థితిలో ఉంటే అన్ని సమానంగా చూస్తాం.
ఏం చెప్పుకున్నామంటే ఈ అవగాహన కలిగినప్పుడు మనిషి శాంతిలోకి వస్తాడు. మనశ్శాంతి అనుకుంటే ఊరికి అనుకుంటే రాదండి. మనశ్శాంతి ఎప్పటికీ రాదు. పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా, ఎప్పటికీ రాదు. మనిషి శాంతిలోకి వస్తాడు, వికారం తగ్గుతుంది, స్వార్థ ప్రవృత్తి నశిస్తుంది. అంటే స్వప్రయోజనాలపై అధిక ఆసక్తి ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, ధర్మము బలపడుతుంది. ఇది నిజమైన మానవ హితము. ఇంకా మళ్ళీ ఇచ్చాడు లోతైన తాత్విక అర్థం అంటూ మళ్ళీ ఇచ్చాడు. యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానము పరిజ్ఞాన శిఖర స్థానం అంట. అంటే నాలెడ్జ్ లో దీనికంటే గొప్ప నాలెడ్జ్ ఇంకా దొరకదు మీకు. శిఖర స్థానం. అనిత్యం తెలిసిన వాడే హిత సాక్షి అంట. అది అనిత్యం అనేది తెలుసుకుంటే వాడు అన్ని సాక్షి దృష్టితో చూస్తాడు. అప్పుడే అన్ని కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నశ్వర విషయాల మీద అధిక ఆశ దుఃఖానికి మూలము. శాశ్వతము కాని దాన్ని శాశ్వతం అనుకుంటే మోహము. శాశ్వతము కాని దాన్ని శాశ్వతం అనుకుంటే మోహం అంటే శరీరం గురించి. వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులను నమ్మితే నిరాశ. అనిత్య జ్ఞానము అంటే ఏంటంట? వాస్తవ జ్ఞానము. అనిత్య జ్ఞానము అంటే ఏంటండి? వాస్తవ జ్ఞానము మరియు ధర్మ వివేకము మరియు శాంతి. ఈ మూడు అనమాట. అది అర్థమైందండి. అనిత్య జ్ఞానానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. అనిత్య జ్ఞానం అంటే ఇవన్నీ ఏమి లేవు. ఏమన్నాడు ఇక్కడ? వాస్తవ జ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉంటే ధర్మం వివేకం అన్నాడు. తర్వాత శాంతి, లేకపోతే రాదు. ఇందులో ఉన్న మూడు పదాల అర్థం చాలా ఇలా ఉంటుందంట. వాస్తవ జ్ఞానం అంటే ఏమిటి? నిజం ఏమిటో తెలుసుకోవడం. వివరణగా ఈ లోకము నశ్వరమని తెలుసుకోవడం, శరీరం అనిత్యమని గ్రహించడం, స్థిరమైన వాస్తవం ఆత్మ అని తెలుసుకోవడం, వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు శాశ్వతము కావని అర్థం చేసుకోవడం. అంటే ధర్మ వివేకం అన్నాడు. అర్థం ఏది ధర్మము ఏది అధర్మం అనేది తెలుసుకునే శక్తి, సరైనది ఏమిటి తప్పు ఏమిటి లోతుగా గ్రహించడం. వివరణ: స్వార్థము ధర్మము కాదు, స్వార్థం ధర్మము కాదు. హింస, వికారాలు అధర్మము. సత్యము, దయ, క్షమ, పవిత్రత ఇవే ధర్మము. ఏ కర్మ మేలు చేస్తుంది, ఏది నష్టము చేస్తుందో నిర్ణయించే అంతర్జ్ఞానము అంటే ధర్మాన్ని గుర్తించడమే ధర్మ వివేకము. పదాలు చెప్తాడు. శాంతి అంటారు. నెక్స్ట్ చూడండి, శాంతి గురించి ఏం చెప్పాడు? శాంతి అంటే ఏమన్నాడు? మనస్సులో కలకలము లేకపోవడము, ఆత్మలో నిశ్శబ్దము, స్థిరం ఆనందం ఉట్టిపడే స్థితి. వివరణ ఏంటంటే ఆశలు తగ్గినప్పుడు శాంతి, మోహము తగ్గినప్పుడు శాంతి అన్నాడు. ఆశలు తగ్గినప్పుడు శాంతి, మోహము తగ్గినప్పుడు శాంతి, వికారాలు తగ్గినప్పుడు శాంతి, అనిత్యత తెలుసుకున్నప్పుడు శాంతి, పరమాత్మ స్మరణ వల్ల శాంతి. అంటే ఏమన్నాడు? అంతరంగ నిశ్శబ్దము, శాంతిపూర్ణమైన ఆత్మస్థితి శాంతి. అయిపోతుంది. కంక్లూడింగ్ లో ఏం చెప్తున్నాడంటే అనిత్య జ్ఞానం అంటే ఈ లోకము నశ్వరమని తెలుసుకోవడము వాస్తవ జ్ఞానము. ఈ లోకము నశ్వరము, టెంపరరీ, ఇది పోతుంది, ఇది పర్మనెంట్ కాదు. ఇది పర్మనెంట్ అనుకుని మన జీవితాన్ని భ్రష్టం చేసుకుంటున్నాం, దయచేసి చేసుకోకండి అంటున్నాడు. వాస్తవ జ్ఞానం ఏంటి? ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రం. ఏది ధర్మము ఏది మోహము అని అర్థం చేసుకోవడం, దాన్ని ధర్మ వివేకం. ఈ అవగాహన వల్ల అంతరంగ శాంతి పొందడం, దాన్ని శాంతి. ఈ మూడు కలిస్తే మనిషి నిజమైన హితాన్ని గ్రహిస్తాడు. అందుకే యుధిష్ఠిరుడు ఏమన్నాడండి? అనిత్యత్వాన్ని తెలుసుకోవడమే హితం. అనిత్యత్వాన్ని తెలుసుకోవడమే హితం. గీతా దృష్టిలో కిం హితం? భగవద్గీత. ఇప్పుడు భగవద్గీతతో నేను కంపేర్ చేస్తున్నాను. అది ప్రతిదాన్ని భగవద్గీతతో కంపేర్ చేస్తే మీకు ఏమర్థం అవుతుంది? భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్పినట్టుగా నేను కంప్లీట్ జ్ఞానం చెప్తాను. ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరించే విధానం చెప్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో ఏది తెలుసుకోవాల్సిన పని లేదు. అసలు ఇవన్నీ అవసరం లేదు మనకి. ఎప్పుడైతే గీతలో జీవిస్తామో ఇవేవి అవసరం లేదు. చూసారు, 1 bird 2 birds in 1 shot, ఆల్ బర్డ్స్ ఇన్ 1 shot అన్నమాట. ఏది తెలుసు ఎంత నిశ్చింతగా హాయిగా ఆత్మ పరమాత్మ కాలచక్రంలో ఉండటం, యోగం ద్వారా సంస్కార పరివర్తన, స్వర్గంలో వెళ్ళటం. ఇంత సింపుల్ అనమాట. ఒకసారి గీతలో ఏమిచ్చాడు చూడండి. ఒకసారి 2వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ఇది చెప్పడం ముఖ్యమండి నాకు. ఎందుకంటే ఏదో ఒక ప్రసంగంలా వినేసి బాగుంది అంటే దానివల్ల ఉపయోగం లేదు. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖయ ఆగమాపాయులో అనిత్య వాం స్థితక్షస్వ భారత అంటాడు. ఆగమాపాయును అది ఇంపార్టెంట్. వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ కూడా అనిత్యం. ఆగమాపాయును అనిత్యం తాం స్థితి క్షస్వ భారత అంటాడు.
అది రెండవ అధ్యాయంలో ఇవన్నీ మనం అప్పుడే చర్చించుకున్నాం. 370 ఎపిసోడ్ చేసుకున్నాం, అన్ని చర్చించుకున్నాం. అంటే కొన్ని రిఫరెన్సెస్ కోసం ఇస్తున్నాను. మాత్రా స్పర్శేసి కౌంటి, సుఖ దుఃఖాలు వచ్చేవి పోయేవి, అవి నిజమైన హితము కాదు అని భగవద్గీత చెప్పింది. అదేవిధంగా రెండవ అధ్యాయం, అదే అధ్యాయంలో 16వ శ్లోకం కూడా నాసతో విద్యతే భావో నా భావో విద్యతే అసత ఉభయోరవి దృష్టోంత అనయో తత్వదర్శిభి అంటాడు. తత్వాన్ని దర్శించిన వాడికి మాత్రమే అర్థమవుతుంది ఈ శరీరము వినాశి, ఆత్మ అవినాశి. అర్థమైంది? ఏమంటున్నాడు ఇక్కడ? అసత్యానికి శాశ్వతం లేదు. అసత్యం అంటే దేహం. దేహానికి శాశ్వతం ఉందా? దేహం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. శాశ్వతమైనది సత్యం. అంటే యుధిష్ఠిరుడు చెప్పింది అనమాట. ఇదే ఇక్కడ యక్ష ప్రశ్న ఆన్సర్ ఇక్కడ వచ్చింది అనమాట. ఇంకొక శ్లోకం, 2వ అధ్యాయం 27, అది మనకి ఫేమస్ శ్లోకం. జాతస్య పితృవో మృత్యువు. ఏమంటాడు? శరీరము పుట్టినది మరియు శరీరం మృత చెందుతుంది. అంటే ఏమైంది? శాశ్వతం కాదు కదా. శరీరం పుట్టింది, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, పుట్టినవాడు మళ్ళీ మరణిస్తాడు. ఈ సైకిల్లో తిరుగుతూనే ఉంటాడు. అంటే శరీరం శాశ్వతం ఎలా అనుకుంటాం మనం? శరీరం శాశ్వతం కాదు అనుకున్నప్పుడు మన దీని మీద మోహం తగ్గినప్పుడు ఆత్మ మీద మోహం పెరుగుతుంది, మనం నిశ్చితంగా ఉంటాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో 22 ఎన్ని శ్లోకాలు ఇచ్చాడు? ఏ సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఒక బుద్ధిమంతుడు, బుద్ధినేత్రాన్ని తెచ్చుకున్నవాడు నా తేషు అంటే వాటిపై ఏదైతే ఆద్యంత, ఆది ఉంటుందంట, అంతం ఉంటుందంట. మీరు సినిమాకి వెళ్తారు, 6ంటికి ఆది అయింది, 9ంటికి అంతం అయిపోయింది. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, పొద్దున 10ంటికి ఆది అయింది, రాత్రి సాయంకాలం 5ంటికి అంతమైంది. ఆది అంతం ఉంటుంది. వినాశి వస్తువులు అన్నిటికీ ఆది అంతం ఉంటుంది. శరీరానికి కూడా పుట్టాము, మళ్ళీ చచ్చిపోతాం, ఆది అంతం. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే, దాంట్లో రమించడంటే ఎవడు? బుధ అన్నాడు. నా రమతే బుధ అన్నాడు. 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం. శాశ్వత ఆత్మ సత్యము వైపు తిరగడమే నిజమైన హితము. అందుకని కంక్లూడింగ్ లో ఏమంటున్నాడు ఇక్కడ? హితం అంటే శరీర స్మృతి నుండి ఆత్మస్మృతి వైపు మారడము. ఇంత చెప్పిన తర్వాత కంక్లూజన్ మనకు అర్థం కావాలి. నేనేం చేయాలి? దేహాభిమానము నుండి ఆత్మాభిమానములోకి పరివర్తన చెందాలి. పరమాత్మతో సంబంధం రెండో విషయం. పరమాత్మతో సంబంధం, అన్ని సంబంధాలు చూసామండి. ప్రపంచంలో ఎన్ని సంబంధాలు చూడండి. మిత్రులు అన్నారు, బంధువులు అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వస్తు వైభవాలతో సంబంధం అన్ని పెట్టుకుని కూర్చున్నాం. ఎంత బిజీ చేసుకున్నామంటే పరమాత్మ వచ్చినప్పటికీ కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. కొన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఇదంతా నాటకం అండి అని అనుకుంటున్నాం, తేలిగ్గా తీసుకుంటున్నాం, విస్మరిస్తాం. కానీ తర్వాత ఏం చేస్తాం? మీ భాగ్యంలో లేదురా అని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. భగవంతుడే ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోని సంబంధాలు అనిత్యమైనవి, ఒక్క పరమాత్మతో సంబంధము శాశ్వతమైనది, అది జీవన హితం అన్నాడు. అర్థమైందండి? తర్వాత ఏమన్నాడు ఇక్కడ? వికారము నుండి విముక్తి. ఒక్క హితం అన్న పదము గురించి, అనిత్యం హితం అన్న చెప్పిన దాని గురించి ఎంత విశ్లేషణ చూడండి. వికారాలంటే కామ, క్రోధ, లోభము, అహంకారం, ఈర్ష్య, ఇంకా అహంకారం, ఇవన్నీ అనిత్య విషయాల మీద ఆధారపడతాయి. వాటి నుండి బయటపడడమే హితం. ఆఖరి పాయింట్ అండి, ఆత్మ యొక్క శాశ్వత స్వరూపము తెలుసుకోవడము హితం. యుధిష్ఠిరుడు చెప్పిన అనిత్యం జ్ఞానం అంట. అనిత్యం జ్ఞానం మనకు అర్థం కావాలి. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానములో ఆత్మస్మృతి జ్ఞానముగా రూపాంతరము చెందుతుంది. ఆత్మస్మృతి దేని ఆధారంగా? ఆధారంగా రూపాంతరం చెందుతుంది. సామాజికం నుండి సాత్వికంగా రూపాంతరం చెందుతుంది. అంటే నశ్వర ప్రపంచము కాదు శాశ్వత ఆత్మ, అదే నిజమైన హితం. ఆఖరి మహావాక్యం, హితం అంటే ప్రపంచము అనిత్యమని తెలుసుకొని ఆత్మ శాశ్వత ధర్మములో నిలవడం. హితం అంటే నష్టాల మీద రోధించటము కాదు, నశ్వరతలో శాశ్వతాన్ని గుర్తించటం. హితం అంటే మోహము నుండి విముక్తి, ఆత్మస్మృతి వైపు పయనము అన్నాడు. ఇది ఇంతవరకు చెప్పినటువంటి హితం గురించి చెప్పినది. ఇప్పుడు మనము సమయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లోకం చెప్తాను, నేను తేలికగా ఉంటుంది, చెప్పేస్తాను జాగ్రత్తగా. 2వ అధ్యాయం 41వ శ్లోకం. అర్థమైంది? ఇదివరకు చర్చించుకున్నాం. బుద్ధి గురించి చెప్తున్నాడు ఇక్కడ. వ్యవసాయాత్మిక బుద్ధి అని వాడాడు. అవ్యయసాత్మక బుద్ధి, అవ్యయసాత్మక బుద్ధి అన్నాడు. వ్యవసాయాత్మిక, అవ్యవసాయాత్మిక, ఈ రెండు చెప్తున్నాడు. వీడు పొందే లాభం ఏంటి, వీడికి పొందే లక్షణాలు ఏంటి, వీడు అవ్యయసాయం అంటే నిశ్చయం లేనటువంటి బుద్ధితో ఉన్నవాడి యొక్క ఆ విధంగా ఆయనకుండే లక్షణాలు ఏంటి చెప్తున్నాడు. ఈ శ్లోకం చాలా సింపుల్గా ఉందండి, చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. బుద్ధి గురించి చెప్తున్నాడు కానీ బుద్ధి రకాలు తెలుసుకోండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన
బహుశా కాహ్యంతాశ్చో బుద్ధయో అవ్యవసాయినా. బుద్ధయో అవ్యవసాయిన. వ్యవసాయాత్మిక అంటే వ్యవసాయం అంటే ఏంటంటే నిశ్చయాత్మక బుద్ధి. చాలా తేలికగా అర్థమవుద్దండి. నిశ్చయం అంటే దేని మీద నిశ్చయము? నేను ఆత్మస్వరూపాన్ని నిశ్చయం. ఏ విధంగా అయితే శరీరానికి తల్లి తండ్రి ఉంటారో ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు, దాని పట్ల నిశ్చయం. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమిటి? ఆత్మిక స్థితిని గుర్తించి, అంటే ఆత్మ యొక్క ఉనికి అంటే అస్తిత్వాన్ని గుర్తించి దాని యొక్క అనుభూతి చేసే అభ్యాసం మొదలు పెట్టుకొని దేని కొరకు చెయ్యాలి? సంస్కార పరివర్తన. ఇప్పుడు తామసిక సంస్కారంలో, తమో ప్రధాన సంస్కారంలో ప్రతి ఆత్మ కుళ్ళిపోయి ఉంది, నేను కూడా కుళ్ళాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్న పడంగా శరీరాన్ని విడిచిపెడితే నాకు అధోగతి అవుతుంది, ఇది ఆఖరి జన్మ, అంతిమ జన్మ అంటున్నాడు 7వ అధ్యాయం 19వ శ్లోకంలో. బహూనాం జన్మనాం అంతే. మళ్ళీ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే ఈ యొక్క నిగూఢ రహస్యాన్ని, సత్యాన్ని గ్రహిస్తామని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను దాని మీద ఫోకస్ చేసుకోవడమే ముఖ్యమైనటువంటి విధంగా నా లైఫ్ అంబిషన్ గా ఇక వేరేవన్నీ కట్ చేసుకుంటూ కనీసం ఒక అరగంట 30 గంట సమయం తీసుకొని ప్రతినిత్యం అభ్యాసం చేయాలి. అభ్యాస యోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయని 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు అభ్యాసం అన్న పదం వచ్చింది అక్కడ. ఎందుకంటే దేహాభిమానంలో 63 జన్మలు మనం గడిపేశాం. ద్వాపర యుగంలో 21, కలియుగంలో 42, ఇది ఆఖరి జన్మ. అర్థమైందండి. ఇప్పుడు 63 జన్మల సంస్కారాలు మనం పీడిస్తున్నాయి. అది మమ్మల్ని ఆత్మ అనుభూతి చేసుకోవడానికి ఏమాత్రం సహకరించడం లేదు. అందుకనే ఇప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తున్నాడు? మనకి సహకారాన్ని అందించి, నేను నీకు శక్తిని ఇస్తాను, నువ్వు కొంత సమయాన్ని తీసుకో, నువ్వు సమయం ఇస్తే చాలు, నీ యొక్క జీవితాన్ని నేను మారుస్తాను అంటున్నాడు. ఇదంతా నిశ్చయం అన్నమాట. ఎందుకు మారాలి? మారకపోతే నా జీవితం భ్రష్టు పడుతుంది, నేను రాబోయేటువంటి స్వర్గములో నేను అడుగు పెట్టలేను. అది కేవలం సాత్విక సంస్కారాలతో శరీరాన్ని త్యాగం చేసిన వాళ్ళకి మాత్రమే రిజర్వ్ చేయబడింది. అందులో కూడా మనం చాలా శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఇదంతా వ్యవసాయాత్మిక బుద్ధి. ఏకేహ పురునందనాన్ని, ఒకటే ఒకటి, ఇంకా ఏమీ లేదండి. ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడు, దేవీ దేవతలు భగవంతుడు, సాధు సన్యాసి భగవంతుడు, గురువు గారు భగవంతుడు, అందరు ఇదంతా ఉండదు. ఇక్కడి నుంచి ఒక్కసారి ఏకేహ పురునందన పరమాత్మని గుర్తించిన వాడి యొక్క లక్షణము, ఆత్మని గుర్తించిన వాడు, పరమాత్మ గుర్తించిన వాడు రాజయోగం ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటాడు. ఇది ఏకేహ. ఇప్పుడు 3వ 4వ పంక్తి ఏం చెప్తుందని మీరు చూసుకోండి. 2వ అధ్యాయం 41వ శ్లోకం పుస్తకం దగ్గర పెట్టి చదువు. దాన్ని గూగుల్ కానీ చాట్ జీపీటీ అడగండి, దీని ఏమిటి సారం అంటే ఇదే చెప్తుంది. బహుశాఖ అనంతాశ్చ అన్నాడు. ఇక్కడ ఏకేహ దగ్గర ఒకటే, తండ్రి పరంధామంలో ఉన్నాడు, నేను ఆత్మని పరంధామం బుద్ధిని, నా బుద్ధిని తీసుకుని వెళ్తా. ఎలాగే అమెరికాలో ఉన్న నా పిల్లవాడి దగ్గరికి వెళ్తే ఒక్కసారి ఒక క్షణం వెళ్ళిపోతున్నాను. నేను కాలిఫోర్నియాలో ఉన్నాను, మా అబ్బాయి వెళ్ళిపోయాను. ఈ టైంలో ఏమింటాడు? ఈ టైంలో వాడికి రాత్రి 10 అవుతుంది, 9 అవుతుంది. వాడు ఏదో భోజనం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడో, ఫ్రెండ్తో ఉంటాడో, ఓకే, ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, ఓకే వచ్చేసాను, వెళ్ళి వచ్చేసానా. అదే విధంగా పరంధామానికి కూడా వెళ్ళి పరమాత్మని కలుసుకొని జ్యోతి పక్కన నేను కూడా ఒక జ్యోతిగా వెళతాను. శరీరం తీసుకుని వెళ్ళను కదా, శరీరం ఎగిరిపోను కదా, నేను అందుకని ఆత్మరూపంలో వెళతాను. అదే కామెంటరీస్ పెట్టి ఇక్కడ బాగా అభ్యాసం చేయిస్తారు. అర్థమైందండి. అందువల్ల బహుశాఖ అనంత విధాలుగా జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళాము, సాటిస్ఫై అవ్వలేదు, వేరే పట్ల ఎవరో చెప్తారు, పెద్ద గురువు గారు వచ్చారండి, ఎక్కడి నుంచో వచ్చారండి, కాశీ నుంచి వచ్చారండి, ఆయన పాదం ముట్టుకుంటే మా అబ్బాయి క్యాన్సర్ పోయింది, ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తాన్ని వాళ్ళు కూడా వెళ్తారు, ప్రయాణం చేసుకుంటారు. అయితే ఇక్కడ సిద్ధి వెళ్ళండి, లేదా పలానా తిరుపతి వెళ్ళండి, లేదా ఇక్కడ వెళ్ళండి, లేదా భద్రాచలం వెళ్ళండి. ఇలాగా ప్రతి దాంట్లో బహుశాఖ అన్నాడు కదా, అంటే కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాడు. ఎక్కడ అల్టిమేట్ గా నా యొక్క గతి సద్గతి, నా యొక్క ముక్తి, జీవన్ముక్తి స్టేటస్, అల్టిమేట్ గా ఈ శరీరాన్ని ఏ స్థితిలో త్యాగం చేస్తానో అన్నటువంటి ఒక క్లారిటీ అనేది ఉండదు ఎవరికి? అవ్యయసాయిన అంటే ఏంటి? ఈ విధంగా నిశ్చయము లేనటువంటి బుద్ధి, అంటే పరిపరి విధాలుగా ఈ విధంగా తిరుగుతున్నటువంటి బుద్ధి. బహుశాఖ అనంత విధాలుగా ఉంటుంది. చేస్తున్నాం కదండి, ఇక్కడికి రానంత వరకు అందరం కూడా వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆంతరిక శక్తి వచ్చిందా, ఆంతరిక శాంతి స్థాయిగా నిలిచిందా, మీరు ఎప్పటికీ మంచిగా అందరినీ ప్రతి ఒక్కరిని గౌరవించగలుగుతున్నారా? మనిషిని మీరు సర్వే జనా సుఖినో భవంతు వసుదైవ కుటుంబం అనుకోవడం కాదు, ఆ విధంగా మీరు కొంచెం అవతల వాడి పట్ల కూడా గౌరవాన్ని మీరు ఆధ్యాత్మిక చింతన ద్వారా, నేను ఆత్మని, వాడు కూడా ఆత్మ, వాడిలో కూడా గుణాలు ఉన్నాయి, వాడు తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నాను, నాకు వాడికి భేదం ఉండక్కర్లేదా, నాలో ఒక విధానం, ఒక మార్పు వచ్చిందా? చెడు కర్మలు చేస్తే సంస్కారాలు పాడవుతాయి, సంస్కారాలు పాడవుతే ఆ సంస్కారాలే మోసుకొని వెళుతుంది అని చెప్పి గీతలో 13:21 తర్వాత 15:8 స్పష్టం చేయడం జరిగింది. ఆ కుళ్ళు సంస్కారాలతో వెళితే మంచి సంస్కారాలకు ఉన్న వాళ్ళకి మాత్రమే
రిజర్వ్ చేయబడినటువంటి సత్య త్రేతాయుగాలో నేను అడుగు పెట్టగలుగుతానా? అన్ని ప్రశ్నలు అన్నమాట. బహుశాఖాహ్యవంతాశ్చ బుద్ధయో అవ్యవసాయ. అర్థమైంది. అందుకని మనకి బహుశాఖ ఈ అవ్యవసాయ బుద్ధి నుంచి మనం వ్యవసాయాత్మిక బుద్ధిలోకి రావాలి. ఈ బహుశాఖ పరిపరి విధాలుగా ఈ యొక్క మనస్సు ఏదైతే ఆ విధంగా భ్రమిస్తూ ఉందో, అటు ఇటుగా భ్రమిస్తూ దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా మనకు కావాల్సింది వ్యవసాయాత్మిక బుద్ధి, అంటే నిశ్చయాత్మక బుద్ధి. ఆత్మ, పరమాత్మ, సృష్టి జ్ఞానము, కర్మల గుహ్యగత జ్ఞానం. ఇప్పుడు గీతా పుస్తకంలో దాని గురించి ఏమి ఇచ్చాడో ఒకసారి చెప్పి యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. 2వ అధ్యాయంలోని 41వ శ్లోకం. నా ఉద్దేశం ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి కొంచెం మాట్లాడుతుంటాను, అన్యదా భావించకండి దయచేసి. ఎందుకంటే మీకు విషయం అర్థం కావాలి, లేకపోతే ఇంత చెప్పాల్సిన అవసరం ఏముందని కొంతమంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకుంటారు, ఇంత చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి అని అనుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెయిన్ దేనికోసం ఇచ్చాడు? మన కోసం ఇచ్చాడు. నేను సొంతంగా క్రియేట్ చేసింది కాదు, ఆ గూగుల్లో చూసి రాసుకున్న పాయింట్స్ నేను చెప్తున్నాను. గీత వరకు నేను చదువుకున్నాను, నేను ఆచరిస్తున్నాను కాబట్టి మీ గీత వరకు చెప్తున్నాను. ఈ యక్షప్రశ్న ఇవన్నీ కూడా ఇప్పుడు మీ నుండి నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం 42-41 ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు, నిష్కామ కర్మయోగము, కర్మయోగం అంటే పరమాత్మ స్మృతిలో చేసే ప్రతి కర్మ, అది కర్మ ఫలితాన్ని ఆశించకుండా, నిష్కామ అంటే ఏంటి? కామనలు లేకుండా పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా చేసేటువంటి కర్మలు. ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటి ఉండదు. ఒకటే నిశ్చయం, పరమాత్మ ఒక్కడే, నేను ఆత్మను ఒక్కడే. మిగతా వాళ్ళతో సంబంధం లేదు. మీరు మారుతున్నారా, ప్రపంచం మారుతుందా, నాకు సంబంధమే లేదు. నేను నా జీవితాన్ని ఉద్ధరించుకుంటున్నా, నా జీవితం బ్రహ్మాండంగా ఉండాలి, ఈ జీవితం బాగుండాలి, రాబోయే జీవితం కూడా అద్భుతంగా ఉండాలని గట్టి సంకల్పంతో నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి అప్పుడు ఆ విధంగా ప్రయాణం చేస్తున్నాను. నాకు లాగి కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు ఎంత బాగా ఇచ్చేటువంటి భోగాసక్తులు. భోగం అంటే దేహాభ్రాంతి, దైహిక కోరికలని అనుభవం చేసే ఆ ఇంద్రియ సుఖాలలో మునిగిపోవడం, విషయ వికారాల్లో మునిగిపోవడం అనమాట. భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలమై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీర్చు అనంతములుగా ఉండును. దాన్ని ఏమన్నాడు? అవ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక, అవ్యవసాయాత్మిక. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు నిశ్చయాత్మక బుద్ధి పెట్టుకోండి, బుద్ధి నేత్రాన్ని నేను ఇచ్చాను, నన్ను గుర్తించండి, మిమ్మల్ని మీరు గుర్తించుకోండి, రాజయోగ సంస్కార పరివర్తన చేసుకోండి. ఇక్కడితో మనం చర్చ ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్ లో మరొక యక్ష ప్రశ్న, అదేవిధంగా ఈసారి మనము ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క విషయాన్ని తీసుకోబోతున్నామండి. తదుపరి ఒక ఆల్టర్నేటివ్ గా ఒకసారి ఉపనిషత్తుల విషయం తెలుసుకుందాం, ఇంకోసారి గీత తెలుసుకుందాం. యక్ష ప్రశ్నలు మాత్రం కాన్స్టెంట్ గా ప్రతి ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడితో ముగిస్తున్నాను. అందరికీ ఇంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సహేతుకంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.